సౌతే కదా? సౌతే. సౌత్. ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసండి? వైసీపీ నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, జనసేన నుంచి వంశీకృష్ణ గారు. సౌత్ ఎలా ఉండబోతుంది? సౌత్ తిరగలేదండి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చేస్తారు. హాస్పిటల్ వచ్చేస్తారా? సమస్య లేదు. ఎందుకు వస్తారంటారు? అంటే పార్టీ పరంగా మనకు సంబంధం లేదు, కానీ ఈయన మాత్రం చాలా మంచి ఆయనండి. వ్యక్తిగతంగా చాలా మంచి అయినా పేదలంటే చాలా చేస్తారనమాట. మాకు టౌన్ కొత్త స్కీములు వచ్చాయి. 36 సంవత్సరాలు బట్టి కమలపాకలు ఉంటున్నాం. మాకు ఆయన ద్వారా మాకు ఇల్లు వచ్చింది. చాలా బాగా. అది కూడా చాలా బాగా, అంటే పక్క ఎదురుకుని రామకృష్ణ మీద ఉంటుంది. వాళ్ళతో చాలా పోటీ పడి గొడవ పడి మా కోసం బాగా నిలబడిన ఆయన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఎలా ఉండబోతుందండి? ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ ఆయన జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2 సార్లు ఓడిపోయారు, ఈసారి గెలుస్తారంటున్నారు. వాసుపల్లి గారు 2 సార్లు గెలిచారు, ఈసారి హ్యాట్రిక్ ఆయనకి. అంటే పోటీగా ఉంటుంది అంటారా? ఎలా ఉండబోతుంది? పోటీ ఉంటుందండి. అందుబాటులో ఉంటారండి మీ సౌత్ ప్రజలకి ఆయన? అందుబాటులోనండి. ప్రజా దర్బార్ అని చెప్పి మంగళవారం శుక్రవారం ఒక దగ్గర పెడుతుంటాడు. చాలా అందుబాటులో ఉంటాడండి. అందరికి ఏ పని కావాలని టక్కుమని చేసి పెడతారు ఆయన. ఆయన కొంచెం కోపిష్టి, లేకపోతే అందరితో కోపం అంటే ఆయన డిపెండ్స్ ఉండడం వల్ల ఆయనకి క్యారెక్టర్ అలా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మంచి చాలా మంచి ఆయన. చాలా మంచి. ప్రజలతో మమేకం ఎలా అవుతుంటారు? ప్రజలతో ఎవరిదైనా సరే ఏ ప్రాబ్లం ఉందని సరే అంటే ఫోన్ చేసి ప్రజా దర్బార్ పెడతారండి. ప్రజా దర్బార్లోకి వచ్చి నాకు ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పగానే వెంటనే ఆ పై అధికారులతో ఫోన్ చేసి వెంటనే వీళ్ళు ఉంది వెంటనే క్లియర్ చేయని చెప్పి చెప్తుంటారండి. చాలా మంచి ఆయన. వాసుపల్లి గారి మీద ఫుల్ అభిమానం సార్. అభిమానం మీద నోట్ వేసిపోతారా? గ్యారంటీగా అతనికేనండి ఓటు. ఇల్లు వచ్చిందండి. కోరిక అంటే మేము 36 సంవత్సరాలు పెట్టి కమలపాకంలో దీపంపూటిలో ఉన్నామండి. అటువంటిది ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయాయి. ఎన్ని వచ్చినా సరే మాకంటే ఏది రాలేదు సార్, ఏది రాలేదు. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా మాకు ఇల్లు వచ్చింది. అదొక విశ్వాసం మాత్రం మా 36 కుటుంబాలకి ఉందండి. 36 కుటుంబాలు కూడా తిరగలేదు, రుణపడే గ్యారంటీ ఓటేసి వాసుపల్లి గారు అభిమానం. అది గెలుస్తారంటారు ఆయన ఇక్కడ? తిరగలేదండి, గెలుస్తారు. మీ ఎమ్మెల్యే మంత్రి కూడా అవుతారు అంటారు? అవుతారు మరి, 3సారి హ్యాట్రిక్ కదా, ఆల్రెడీ 2 సార్లు అయింది కాబట్టి అవుతారు. అది ఈసారి విశాఖ సౌత్ అడ్డ వాసుపల్లి అడ్డ అంతేనా? అంతే. గెలబోతున్నారు కన్ఫామ్ గా.